హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఇల్లు దులుపుకుంటున్నాము. ఎందుకంటే గణేషుని పండుగ ఉంది కదా, మేము ఇంట్లో గణేషుని పెడతాము. పెద్దగా కలిపి పెట్టుకుంటాం మేము. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం. ఈ పండుగ అంటే, ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం నాకు. ఇల్లంతా కూడా క్లీనింగ్ చేసుకుంటున్నాను. మేము ఈరోజు ఫస్ట్ వీడియో తీస్తున్నాము, లాంగ్ వీడియో యూట్యూబ్లో. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అస్సలు చేస్తలేరు. వ్యూస్ కూడా వస్తలేవు, సబ్స్క్రైబర్స్ కూడా వస్తలేరు. మాకు మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఏదైనా మేము ముందుకెళ్తాము. ఫస్ట్లోనే ఇట్లా చేస్తే ఎలా అండి? అందరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మాకు. లాండ్రీకి వేస్తున్నాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకొని ఇంకా మొత్తము క్లీన్గా పెట్టుకొని, వాషింగ్ మిషన్లో పని అయ్యేంత వరకు వేరే పని చేసుకుందామని ఇల్లంతా దులుపుకొని బట్టలన్నీ మడత పెట్టేసి, ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్? పండుగ పని ఎంతసేపు అవుతుంది? నాకైతే ఈవినింగ్ వరకు అయింది పని అంతా. మీకు ఎంతసేపటి వరకు అవుతుంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇల్లు దులుపుకోవడము ఒక ఎత్తు అయితే, కిచెన్ క్లీన్ చేయడం ఇంకొక ఎత్తు అవుతుంది ఫ్రెండ్స్. అలా ఉంటుంది. మొత్తం మీద అయితే క్లీనింగ్ అయితే అయిపోతుంది. క్లీనింగ్ అయిపోగానే ఇంకా కొంచెం వండుకొని తినేద్దామని చెప్పేసి, శుక్రవారం రోజు ఈ పనులన్నీ చేయలేం కదా, ఇంట్లో దులిపొద్దు అంటారు కదా, అందుకనే నేను బేస్తవారం రోజే దులుపుతున్నాను. మా వానికి కూడా ఫుడ్ పెట్టలేదు. వాడికైతే నేను పెడితేనే తింటాడు, లేదంటే అసలు తినడు. వాడికి నేను తినిపించేసి ఇంకా ఉన్న అంట్లన్నీ తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ వచ్చింది. ఈ లాండ్రీలో కూడా బట్టలు అయిపోతే ఇంకా ఆరేయడానికి వెళ్ళాలి. ఆరేసేసి ఇంకా మిగతా పనులు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం తిందామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది నాకు. మొత్తం బట్టలు ఆరేసి అంత పనులు అన్నీ అయిపోయి ఇల్లు తుడిచేసుకుంటాను. ఇంకా లాస్ట్కి ఇల్లు తుడిచేసి కొంచెం నీటింగ్ అయితే అయిపోయింది. ఇక గణేషుని తెచ్చుకొని వెల్కమ్ చేయాలి గణేషుని బట్టలు అయితే అసలు ఆరటం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 కంటిన్యూస్గా 1 వీక్ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి. నాకైతే అస్సలు బట్టలు ఆరకపోతే పిచ్చి లేస్తుంది. ఆరేయడము తీయడం ఇదే పని అయిపోతుంది. ఇంట్లంతా స్మెల్ వస్తుంది ఆ బట్టల వల్ల. కొంచెము సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా